ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాల్టి నుంచి మరో యాత్ర చేయనున్నారు. నేటి నుంచి రెండో విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఉత్సాహంతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు సిద్ధం పేరుతో పలు చోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. తద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇటీవలే 22 రోజుల పాటు మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్ర చేపట్టారు. అది ముగిసిన వెంటనే ఎక్కువ విరామం తీసుకోకుండా ఇవాల్టి నుంచి మరో యాత్ర చేయడానికి రెడీ అయ్యారు సీఎం జగన్. ఇవాళ తాడిపత్రి నుంచి జగన్ ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు 3 ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ఇవాళ తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో ప్రచారం నిర్వహించనున్నారు. కాసేపట్లో తాడిపత్రిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు సీఎం జగన్. ఎన్నికల మేనిఫెస్టో విడుదల తర్వాత తాడిపత్రిలోనే తొలి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సీఎం సభకు 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక రేపు చోడవరం, పి గన్నవరం, పొన్నూరు, 30న కొండెపి, మైదుకూరు, పీలేరు, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో 15 రోజుల్లో 45 నియోజకవర్గాలు పర్యటించేలా రోడ్ మ్యాప్ కు వైసీపీ ముఖ్య నేతలు తుది మెరుగులు దిద్దారు. ప్రతిరోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని వైసీపీ శ్రేణులు తెలిపాయి. ఇదే విషయంపై మా ప్రతినిధి జగదీష్ మరింత సమాచారం అందిస్తారు. జగదీష్, మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత ఇవాల్టి నుంచి చేపట్టబోయే యాత్ర ఏ విధంగా ఉండబోతోంది? ఎన్ని సభలు నిర్వహించనున్నారు? హరీష, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార హోరును జలందుకున్నారు. ఆ నేపథ్యంలోనే సిద్ధం పేరుతో గతం నెలలో జరిగిన సిద్ధం, అలాగే మేమంతా సిద్ధం 2 సభల నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ కొత్తగా రెండో విడతలో భాగంగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు అందులో భాగంగానే తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచార సభ ప్రారంభిస్తున్నారు. మరికొద్దిసేపట్లో తాడిపత్రి 11 గంటలకు తాడిపత్రి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అనంతరం అక్కడ నుంచి 11:45, 12 గంటలకు మళ్ళీ తిరిగి ఇక్కడ నుంచి చిత్తూరు జిల్లా వెంకటగిరికి వెళ్తారు. ఇక్కడ మొత్తం జగన్మోహన్ రెడ్డి ముఖ్య బహిరంగ సభకు జిల్లా నలుమూల నుంచి కూడా, ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూల నుంచి కూడా భారీ సంఖ్యలో చేరుకున్నారు. గత నెల ఫిబ్రవరి 18వ తారీఖు రాప్తా నియోజకవర్గంలో నిర్వహించిన సిద్ధం సభలో భారీ జనసందోహం జరిగిన నేపథ్యంలో ఇక్కడ అనంతపురంలో జరిగిన రెండో విడతలో మొదటి బహిరంగ సభ కూడా జనాలు అదే వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే కార్యకర్తలందరూ కూడా భారీ స్థాయిలో జగన్ సక్సెస్ చేయాలనే విధంగా అందరూ హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే మేనిఫెస్టో రిలీజ్ చేసిన అనంతరం తొలి బహిరంగ సావడంతో ఖచ్చితంగా ఈ సభను సక్సెస్ చేసే విధంగా జిల్లా నలుమూల నుంచి నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో తాడిపత్రి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అక్కడ పోలీసులు కూడా 2000 మందితో పోలీసు బలగాలు భారీ బందోబస్తు ఏర్పరిచారు. ఎందుకంటే గత విజయవాడలో జరిగిన రాయి దాడి నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ విషయంలో ఖచ్చితంగా 2 చోట్ల ఫెయిల్యూర్ అయ్యారు. ఖచ్చితంగా ఈసారి అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేసినారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఓరుకల్లో పొద్దున 9 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి 9:45 కర్నూలు జిల్లా ఓరుకల్లుకు చేరుకుంటూ అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఎలిఫాడ్కి చేరుకుని అక్కడ ప్రత్యేక హెలికాప్టర్లు తాడిపత్రి ఎలిఫాడ్ వద్దకు చేరుకుంటూ అక్కడ 10-15 నిమిషాలకు ఎలిఫాడ్ నుంచి రోడ్డు మార్గాన బహిరంగ సభకు చేరుకునే అవకాశం ఉన్నాయని కూడా వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనుక ఈ ఖచ్చితంగా బహిరంగ సభ సక్సెస్ చేయాలి. అనంతరం రోజుకు 3 చోట్ల, రాయలసీమలో 1 చోట, అలాగే కోస్తాలో 1 చోట, ఉత్తరాంధ్రలో 1 చోట, 3 చోట్ల 3 బహిరంగ సభల ప్రకారం మొత్తం 45 నియోజకవర్గాల్లో ఈ రెండో విడత ఎన్నికల ప్రచార హోరు కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు. హరీష, జగదీష్, అంటే పోలింగ్ ఇంకా 15 రోజుల సమయం మాత్రమే ఉండటంతో అంటే ఈ 15 రోజుల్లో మొత్తం ఎన్ని సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు? ఎన్ని జిల్లాలు చుట్టే విధంగా కార్యాచరణ రూపొందించారు? మొత్తం 175 నియోజకవర్గాలతో పాటు మొత్తం 45 బహిరంగ సభలు ఏర్పాటు చేసినట్టు కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. రాయలసీమలో 1, రోజుకు రాయలసీమలో 1, ఉత్తరాంధ్ర అలాగే కోస్తాలో 1, మొత్తం రోజుకు 3 బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఖచ్చితంగా మేమిచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో 90% ప్రజలకు అందించాము. ఖచ్చితంగా రెండోసారి నాకు అవకాశం ఇస్తే కూడా ఖచ్చితంగా మాట తప్పము, అడము తిప్పం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మేనిఫెస్టో కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేనిఫెస్టో చేశాము. అబద్దాలు చెప్పి మోసం చేసే విధంగా మేము చేయట్లేదు. ఖచ్చితంగా మేము ప్రజలకు ఏ మాట ఇచ్చి ఆ మాట ఖచ్చితంగా చేసి తీరుతామంటూ కూడా నిన్న మేనిఫెస్టో విడుదల గురించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రయత్నం. అలాగే బహిరంగ సభలో కూడా ఖచ్చితంగా నేను మాట ఏదిచ్చానో అదే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాను. మీకు నేను చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చాను. ఖచ్చితంగా మీరంతా కూడా నాకు ఓటేళ్ళు దేవుని దయ మీ అందరూ ఆశిస్తుంటే రెండోసారి ముఖ్యమంత్రి అవుతాను. మీ అందరికీ
రాష్ట్రం బాగుండాలంటే నాకే ఓటు వేసి గెలిపించాలంటే కూడా ముఖ్యమంత్రి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికలు ఇంకా 15 రోజుల నేపథ్యంలో మొత్తం 45 బహిరంగ సభలు ఏర్పాటు చేసినట్టు కూడా వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తాడిపత్రిలో మొదటి బహిరంగ సభ ప్రారంభం కానుంది. అలాగే మధ్యాహ్నం చిత్తూరు జిల్లా వెంకటగిరిలో ఒకటి, అలాగే కందుకూరులో ఒకటి, మూడు నియోజకవర్గాల్లో ఈ రోజు బహిరంగ సభలు ఏర్పడినప్పుడు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 45 నియోజకవర్గాల్లో 45 బహిరంగ సభలు ఏర్పాటు చేసినట్టు కూడా వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. హరీష, థ్యాంక్ యూ జగదీష్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాటి నుంచి మరో యాత్ర చేయనున్నారు. నేటి నుంచి రెండో విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఉత్సాహంతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు సిద్ధం పేరుతో పలుచోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. తద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇటీవలే 22 రోజుల పాటు మేమంతా సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్ర చేపట్టారు. అది ముగిసిన వెంటనే ఎక్కువ విరామం తీసుకోకుండా ఇవాల్టి నుంచి మరో యాత్ర చేయడానికి రెడీ అయ్యారు సీఎం జగన్. ఇవాళ తాడిపత్రి నుంచి జగన్ ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు 3 ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఇవాళ తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో ప్రచారం నిర్వహించనున్నారు. కాసేపట్లో తాడిపత్రిలో ఎన్నిక ప్రచార సభలో పాల్గొంటారు సీఎం జగన్. ఎన్నికల మేనిఫెస్టో విడుదల తర్వాత తాడిపత్రిలోనే తొలి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సీఎం సభకు 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు చోడవరం, పి గన్నవరం, పొన్నూరు, 30న కొండెపి, మైదుకూరు, పీలేరు, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ కు వైసీపీ ముఖ్య నేతలు తుది మెరుగులు దిద్దారు. ప్రతిరోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని వైసీపీ శ్రేణులు తెలిపాయి.